అత్తకు కరెంటు షాక్ ఇచ్చి ప్రాణాలు తీశాడు అల్లుడు. మహబూబాబాద్ జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. గార్ల మండలం సీతంపేట శివారు మంగళతాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల తరుణంలో అల్లుడు రాజేష్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో రాజేష్ మద్యం మత్తులో ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. అల్లుడు వీరంగం చేస్తున్న సమయంలో అత్త బలికాగా మామ అతని తల్లిదండ్రులు కొద్దిలో తప్పించుకున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. మధ్యంలో మహబూబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బార్లా మండలంలోని సీతంపేట గ్రామ శివారులోని ముఖ్య నాయక్ తండాకు సంబంధించిన గ్రామంలో రాకేష్ అనే వ్యక్తి అతని కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను ఒకే ఇంట్లో వేసి కరెంటు షాక్ గురి చేసి చంపిన ఘటన చోటు చేసుకుంది. ఈ యొక్క మంగళి తండాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. మద్యం మత్తులో కరెంట్ షాక్ తో అత్తను చంపాడు. అత్త కంసాలి 48 అక్కడికక్కడే మృతి చెందింది. పిల్లనిచ్చిన తన భార్య తల్లిగా గుర్తించారు. అయితే తల్లిదండ్రులు రాజేష్ అన్నకు రెండవ వివాహం 3 రోజుల క్రితం జరిగింది. రెండవ వివాహం విషయంలో జరిగిన ఘర్షణే ఈ ఘటనకు కారణం అని అయితే తెలుస్తుంది. అయితే ఆ నిందితుడు రాకేష్ మాత్రము మద్యం మత్తులోనే తన అత్త అయిన కంసాలిని కరెంట్ షాక్ పెట్టి చంపినట్టు తెలుస్తుంది. ఈ కరెంట్ షాక్ పెట్టే క్రమంలో అటు మామ తప్పించుకున్నాడు. అత్త మాత్రము అక్కడికక్కడే కరెంట్ షాక్ బలై మృతి చెందిన ఘటన అయితే ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం కంసాలి మృతదేహాన్ని మహబూబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఒక్కసారిగా గ్రామంలో ఆ నిందితుడు రాకేష్ చేసిన ఘటనతో అయితే ఒక్కసారిగా మంగళి తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కరెంటు షాక్ పెట్టి చంపేంత క్రూరంగా ఆలోచన రావడం అయితే దారుణమని కూడా అంటున్నారు. అటు కుటుంబ సభ్యులు అటు మంగళి తండా వాసులంతా కూడా ఆందోళన బాధపడిన పరిస్థితి అయితే ఉంది. అటు రాకేష్ మద్యం మత్తులో ఉన్నాడు అనేది అయితే చెప్తున్నారు. ఇటు ప్రస్తుతం అయితే పోలీసుల విచారణలో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.